వాక్యం చెప్పడానికి ఆహ్వానిస్తున్నాము. ఎంతో చక్కగా వివరంగా బైబిల్ వాక్యాలు తీసి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి మన సహోదరుని మనం ఈ సమయంలో మనం కలిగి ఉండటం మనకి ఎంతో ధన్యత. వాక్యం చెప్పాల్సిందిగా వారిని కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ సమయం మీకు అనుగ్రహించడం జరిగింది. థ్యాంక్ యూ. సిస్టర్. వెళ్ళే ముందు చిన్న క్వశ్చన్ అండి. మనం ప్రేయర్ చేసుకునే ముందు అందరూ ఒకసారి ఆలోచించుకోండి. 2024కి ఏమైనా స్పెషల్ ఉందంటారా? అంటే ఈ ఇయర్, ఈ సంవత్సరం ఇయర్ బట్టి నేను అడగట్లేదండి. బేసికల్ గా ఈ 2024లో ఎవరినన్నా ఏమన్నా పిలిచారా చూద్దాం, ప్రేయర్ చేసుకుందాం. హ్యాపీ సాబత్ బ్రదర్. ఉందని అనుకుంటున్నానండి నేను కూడా. పరిశుద్ధులు సర్వశక్తి మంచి చేసిన మీరు ప్రభు ఈ విశ్రాంతి ప్రభు మిమ్మల్ని స్తుతించి మహిమపరచుకొని పరిచయపాటికి తెచ్చాము. నాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేసి స్తుతించి మహిమపరచుకొని పరిచయపాటికి తెచ్చాము. మీకే మహిమ గంత ఆరాధన జీవించే భాగ్యాన్ని కూడా తెచ్చాము. చేసే పరిశుద్ధ రంగంలో రక్షించాము. ఆమేన్. ఈరోజు సబ్బాత్ కాబట్టి సబ్బాత్ గురించి చూద్దామండి. హ్యాపీ సాబత్ బ్రదర్ జయప్రకాష్. నా వాయిస్ వినిపిస్తుందండి? మీ వాయిస్ అందరూ చాలా స్లోగా వస్తున్నాయి. బాబు వినిపిస్తుంది బాబు. జయప్రకాష్ బాగానే వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. వినిపిస్తుంది, పర్లేదు. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, ఇయర్ 2024లో ఏం జరిగిందండి? దేవుడు అబ్రహాం గారిని ఎప్పుడు పిలిచారో తెలుసా అండి? కానీ అబ్రహాం గారు ఏ వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచారండి? ఏంటి బాబు? 75 అబ్రహాం గారు అబ్రహాం గారు ఏ వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచారు? 75 సంవత్సరాలప్పుడు పిలిచారు. 75 సంవత్సరాలు. సృష్టి చేసేప్పటికి ఎన్నో సంవత్సరం ఉంటుంది? చాలా సంవత్సరాలు గడిచి ఉంటుందండి. చాలా అంటే ఎన్ని? ఎగ్జాక్ట్ గా సృష్టి చేసిన కాడి నుంచి, ఎగ్జాక్ట్ గా ఆదామును అవ్వని సృష్టిని చేసిన కాడి నుంచి 2024 సంవత్సరంలో దేవుడు అబ్రహాం గారిని పిలిచారండి. ఎన్ని సంవత్సరాలు పిలిచారు? నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. వినిపిస్తుంది బాబు. గట్టిగా మాట్లాడండి. క్వశ్చన్ అర్థం కాలేదా? 24 మళ్ళీ చెప్తాను. సృష్టి చేసిన కాడి నుంచి ఎగ్జాక్ట్ గా అబ్రహాం గారి యొక్క వయసు 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచారు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచారు, కరెక్టే. ఆ 75 సంవత్సరాలకి మనకి ఏమైనా సంబంధం ఉందా అనుకుంటే, సృష్టి చేసిన కాడి నుంచి ఒక్కొక్క సంవత్సరం లెక్కెట్టుకుంటా వస్తే ఎగ్జాక్ట్ గా 2024 సంవత్సరం అండి. ఎగ్జాక్ట్ గా 2024 సంవత్సరంలో దేవుడి అబ్రాహామును పిలిచి, అబ్రాహాము నువ్వు బబులోనులో నుంచి బయటకు రా అని పిలిచారండి. ఎక్కడి నుంచి అండి? బబులోను నుంచి బయటికి రా. బబులోను నుంచి బయటకు రా అని పిలిచారు. సో ఇదే పిలుపు మళ్ళీ ఎవరిని పిలిచారండి దేవుడు? బైబిల్లోని బయటికి రమ్మని ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ ఏంజల్ మెసేజ్ లో మనకి బాబుని బయటికి రమ్మని సెకండ్ బయటికి రమ్మని. సిస్టర్ కరెక్ట్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఇంకెప్పుడు పిలిచారు?
వాళ్ళ మొత్తం ప్రభువు ఎన్నిసార్లు పిలిచారు ఉమ్, బైబిల్లో? బబులోన్ నుంచి బయటికి రండి అని దేవుడు ఎన్నిసార్లు పిలిచారు? అది మళ్ళా లోతుని నెబుకద్నెజర్. ఫ్యామిలీని బయటకు రమ్మన్నారు కదమ్మా, అది పిలిపే కదా అది అందరికి. అది సొదొమ గుమర కదా సిస్టర్, ఆహా, కాదు కదా. బబులోన్ కాదు కదా. అవునా, బైబిల్ కాదు. అదే యెషయా అదే. జర్మియాలో కాలం ఉంటాయండి ఆ ప్రవచనాలన్నీ. అచ్చా అచ్చా. నెబుకద్నెజర్ సో కాలంలో పిలిచారండి. నెబుకద్నెజర్ ఎప్పుడు సిస్టర్? నెబుకద్నెజర్ అండి. నెబుకద్నెజర్. దానియేలు కాలంలో. కరెక్ట్. సో ఉమ్. దేవుడు సృష్టి చేసిన తర్వాత కరెక్ట్ గా 2024 సంవత్సరాల తర్వాత అబ్రహాము, నువ్వు దయచేసి నువ్వు బయటికి రా అని పిలిచారండి. తర్వాత అబ్రహాం గారు బయటకు వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ క్రీస్తు శకం కాదండి, క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో మళ్ళీ ఇస్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు? బబులోని వెళ్ళారు. బబులోని వెళ్ళిన 70 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చెప్తారంటే, ఇస్రాయేలు నేను మళ్ళీ బయటికి తీసుకొస్తాను అని చెప్తారు. బయటికి తీసుకొస్తానని చెప్పిన తర్వాత, నా ప్రజలారా మళ్ళీ బబులోన్ నుంచి బయటికి రండి అంటే బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడకపోతే డెత్ డిగ్రీ వచ్చింది, మరణ శాసనం వచ్చింది. ఆ మరణ శాసనం వచ్చినాక దేవుని ప్రజలందరూ అల్లాడిపోతే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో, ఓకేనండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఏదైతే మన కోసం చేస్తున్నారో అట్లా ఎస్తేరు అహాస్రస్ దగ్గర ప్రార్థన చేసి అహాస్రస్ నొప్పించి తన యొక్క ప్రజలకు విమోచన కలిగించింది. మళ్ళీ ఇప్పుడు క్రీస్తు శకం అంటారు. యాక్చువల్గా క్రీస్తు పుట్టింది 4వ సంవత్సరం బీసీలో, కానీ క్రీస్తు శకం 2024 సంవత్సరంలో దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4-5 వచనాలు అంటున్నాను. 18:4-5 వచనాలు. బాబు, ప్రకటన 18:4-5 వచనాలు. ఏంటమ్మా? ప్రకటన 18:4-5 వచనాలు. చదవండి సిస్టర్. బాలమణి సిస్టర్. చదవనండి. ప్రకటన 18:4-5 వచనాలు. అయిమా చదవమ్మా. చదువుతానమ్మా. దెన్ ఐ హర్డ్ అనదర్ వాయిస్ ఫ్రమ్ హెవెన్ తెలుగులో సేయింగ్. చదవనండి. తెలుగు బాబు. తెలుగైనా పర్వాలేదు, తెలుగులో చదవండి. అందరు తెలుగు వాళ్ళని, లేకపోతే ఇంగ్లీష్లో చెప్పాలి మెసేజ్, తెలుగులో చెప్పాలా? తెలుగే గాని నాకు తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఉందా? నో తెలుగు ప్రాబ్లం, బైబిల్. నో ప్రాబ్లం, చదవండి. నేను చదవండి, తర్జుమా చేస్తాను సిస్టర్. ఓకే అమ్మా. Come out, then I heard another voice from heaven saying, come out, my people, come out from her. You must not take part in her sins. You must not share in her punishment, for her sins are piled up as high as heaven, and God remembers her wicked ways. Treat her exactly as she has treated you. Did you pay her back double for all she has done? తీసేయరు కదా థ్యాంక్ యూ. పద్మ, తీసేయరు, పెట్టింది ఏమిటికి తీసేయరు. ఇంకా 106. సో ఇక్కడ మనం చదివితేనండి, మళ్ళీ దేవుడు ఏం పిలుస్తున్నారంటే, మళ్ళీ లాస్ట్ జనరేషన్ లో అబ్రహాంకి ఎట్లయితే ఆకాశం నుంచి పరలోకం నుంచి పిలుపొచ్చిందో అట్లా లాస్ట్ జనరేషన్ పీపుల్ కి దేవుడు మళ్ళీ పిలుస్తున్నారండి. ఎవరు నా ప్రజలారా బయటికి రండి అని. సో చూద్దామండి, మనం చదివే మెసేజ్ కి దానికి సంబంధం లేదు, జస్ట్ 2024 సంవత్సరాల గురించి చెప్పాను నేను. ఓకేనండి. సో అమ్మా. యేసుక్రీస్తు ప్రభువారి అండి లాస్ట్ 7 days అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జీవించారో అట్లాగే మనం జీవించాలి. సో లాస్ట్ 7 days లో యేసుక్రీస్తు ప్రభువారు 7th డే రోజు ఏం చేశారు?
ఈ భూమి మీద ఆయన శరీరధారిగా పుట్టిన తర్వాత ద లాస్ట్ డే అండి. శరీరధారిగా పుట్టిన తర్వాత ద లాస్ట్ డే ఏం జరిగింది యేసుక్రీస్తు ప్రభువారి. సో చివరి 7 రోజులు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారివి మొట్టమొదటి రోజు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా గాడిద మీద వినమ్రులై యెరూషలేం పట్టణంలో అడుగు పెట్టడం చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు? బేతేలు అనే గ్రామం నుంచి వస్తారు. ఆ రోజు సరాసరి 20 లక్షల మంది జనాంగం యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. వాక్యం ఆధారంగా చెప్పుకోవాలంటే కనుక సరాసరి ఒక 20 లక్షలు, లేదు వరస్ట్ కేసులో ఇంకా సింపుల్ గా మాట్లాడుకోవాలంటే ఒక 5 లక్షల మంది యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు. ఆ రోజు సాయంకాలం అయిపోయిన తర్వాత యెరూషలేం పట్టణం నుంచి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు బెతనీ గ్రామానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెండో రోజు మళ్ళీ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళే దారిలో ఫిగ్ ట్రీని కర్స్ చేస్తారు. మళ్ళీ వెళ్ళి అక్కడ మొత్తం చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తూ ఉంటారు. అట్లా వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు గురువారం సాయంకాలం గురువారం సాయంకాలం అంటే కనుక బైబిల్ ప్రకారం శుక్రవారం సాయంకాలం, క్షమించండి, మన లాంగ్వేజ్ ప్రకారం శుక్రవారం సాయంకాలం కాదు కానీ గురువారం సాయంకాలం అంటే శుక్రవారం ఉమ్, చెప్పండి అండి. జరగొచ్చు శుక్రవారం స్టార్టింగ్, అది గురువారం సాయంకాలం స్టార్టింగ్ అంటే శుక్రవారం స్టార్టింగ్. ఈవినింగ్. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరితో కూర్చుని మాట్లాడి వాళ్ళని బలపరిచి గెత్సెమని తోటకి వెళ్తారు. గెత్సెమని తోటలో ఏదేని తోటలో ఏం జరిగిందో గెత్సెమని తోటలో కూడా అదే జరుగుద్ది. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ బలి అర్పణకి అది ఈడెన్ గార్డెన్ లో ఏదైనా తోటలో ఎగ్జాక్ట్ గా ఏదైతే టైప్ అంటారండి, టైప్ యాంటీ టైప్ అంటే ఏంటంటే మాదిరి, ఏదైతే మాదిరి జరిగిందో అది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మీద పాపాలన్నీ కూడా మోపబడినాయి. బేసికల్ గా యేసుక్రీస్తు ప్రభువారి మీద పాపాలు మోపడం అంటే ఏంటంటే ఒక ఆఫీస్ లో 100 మంది చేయాల్సిన పని ఒకళ్ళ మీద పడింది అనుకోండి, ఏమవుతుంది? ఒక ఆఫీస్ లో 100 మంది చేయాల్సిన పని ఒకడే చేయాల్సి వస్తుంది, ఏమవుతాడు అతను? మొత్తం భారమంతా ఆయన మీద పడిపోతుందండి, నలిగిపోతారు. చాలా నలిగిపోతాడా? బీపీ వచ్చి చచ్చిపోతారండి. చచ్చిపోతారండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరి పని వాళ్ళు చేయాలంటేనే భారమైన ఈ రోజుల్లో అందరి పని ఒకలే చేయాల్సి వస్తున్న సమయం. అటువంటిది భూలోకంలో ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే లాస్ట్ మెంబర్ వరకు చేసే ప్రతి పాపాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడి, అట్లా మోపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే చనిపోవాలి యాక్చువల్ గా. కానీ పిలాతుకు సాక్ష్యం ఇవ్వడానికి పిలాతుకు సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఏం చేశారంటే కనుక అక్కడ దేవదూతను పంపించి యేసుక్రీస్తు ప్రభువారిని బలపరిచి తర్వాత ప్రధాన యాజకులకి సభ ముందు, తర్వాత ప్రధాన యాజకుల మధ్య, తర్వాత పిలాతు ముందు సత్యానికి సాక్ష్యం ఇచ్చి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో మరణించారు. సెలవులో మరణించిన తర్వాత ఏ సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు? శుక్రవారం మధ్యాహ్నం సాయంకాలం అరౌండ్ 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. మరణి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. క్వశ్చన్ ఏమైనా ఉందండి? ఏం క్వశ్చన్స్ లేవు. తర్వాత ప్రజలు క్యారీ ఆన్. చెప్పండి సిస్టర్, చెప్పండి. తర్వాత అందరూ ఏంటి ప్రభు చనిపోయినప్పుడు అరిమత్తయి అతను వచ్చి సందిగ్ధం ప్రారంభమవుతుంది, నాకు గబగబా బాడీని దింపేసి అందరు ప్రభుని అన్ని ప్రమాదాలు పెట్టి ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని ఆ స్త్రీలు సబ్బత్ పరిశుద్ధ దినంగా వారు సిద్ధపరిశుద్ధ దినంగా ఆచరించారు. అది అది మనకు నిదర్శనం సబ్బతం అని నేను అంటే అవును మీకు సిస్టర్, చెప్పాల్సి చెప్తున్నాను. అవును సిస్టర్, అంతే. సో అదే జస్ట్ వాక్యంలోకి వెళ్లే ముందు జరిగింది మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాను. సో యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద చివరి దినం ఏంటంటే కనుకండి, సో పునరుత్థానులైనాక ఉన్నారు కానీ శరీరధారి అయి వచ్చి మహిమ ఏమంటారు, శరీరంతో కాకుండా నార్మల్ మనలాగా శరీరంతో ఉన్నటువంటి లాస్ట్ దినం యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? లోకాసు వార్త 23వ అధ్యాయం 50 నుండి 56 వచనాలు. లోకాసువార్త 20.
సమాధిలో విశ్రాంతి తీసుకున్నారండి. ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. విశ్రాంతి దినం ఆరంభం కావచ్చింది. సో క్వశ్చన్ అడుగుతున్నాను నేను, ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ మనకి? ఆ రోజు ఎందుకని ఇంపార్టెంట్ అండి? ప్రభు విశ్రాంతి తీసుకున్నారు కనుక, తండ్రి విశ్రాంతి తీసుకున్నారండి. 6 దినములు కష్టపడి 7వ దినం విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి మనకు కూడా ఆ విశ్రాంతిలో పాలు పంపులు. మరి మనకి విశ్రాంతి అవసరం కాబట్టి దేవుడు కూడా ఆ రోజు మనకి విశ్రాంతిని అనుగ్రహించారండి. మనం ఆ రోజుని ప్రభువుని క్రియేషన్ జ్ఞాపం చేసుకోవడానికి సబ్బత్ పరిశుద్ధపరిచారు. ఆయన సృష్టిని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన చేసిన ప్రతిదీ కూడా ఆ రోజు పరిశుద్ధంగా ఆచరించి పనులన్నీ ముగించుకొని ప్రభు సృష్టి అంతట్లో ఏ విధంగా విశ్రమించారో విశ్రమించి ప్రశ్నించిన సబ్బాత్ని మనం కూడా 6 దినాలు కష్టపడి పనిచేసి 7 దినమైన పనులన్నీ ముగించుకొని ఆ రోజు పరిశుద్ధ నిమిషం కూడా పరిశుద్ధంగా ఆచరిస్తే దేవుని ఆశీర్వాదాలు మనకి అందరికి ఉంటాయని నేను తెలిసిందని చెప్తున్నాను బాబు. నో ప్రాబ్లం అండి. మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం అండి, ప్రసంగం చేయట్లేదు. అపోస్తల అదే కార్యాలు 2వ అధ్యాయం 22-28 చదివితే మనం దేవుడు ఇక్కడ ఏం రాయబడతారంటే, హై ఫోర్స్ ఆర్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మై ఫేస్, ఫర్ హీ ఈస్ అట్ మై రైట్ హ్యాండ్ దట్ ఐ మే నాట్ బి షేకెన్. Therefore my heart rejoiced and my tongue was glad. Moreover my flesh also will rest in hope. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అపోస్తులు చెప్తున్న మాటలండి. ఆయన యొక్క శరీరం విశ్రాంతి తీసుకుంది అని రాయబడింది సమాధిలో. సో ఈ యొక్క ప్రవచనం ఎక్కడుంది? నేను అడిగే క్వశ్చన్ అది. ఈ యొక్క ప్రవచనం ఎక్కడుంది? ఆయన 6 రోజుల పాటు మనల్ని రిడీమ్ చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకుంటారనే ప్రవచనం ఎక్కడుంది? ఆదికాండంలోనే ఉంది బాబు. ఆదికాండంలోనే. ఆదికాండం కాదు సిస్టర్, నెక్స్ట్ చెప్పు బాబు ఒకసారి. మార్కు సువార్త అండి. మార్కు సువార్తలో కూడా ఉంది విశ్రాంతి దినం గడిచిపోయిన మరుసటి రోజు అని ఉంటుంది. మార్కు 16లో ఉంది, మళ్ళీ మత్తయి 28లో ఉంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటేనండి, ఈ చెప్పు బాబు. విషయాన్ని ఎప్పుడు ప్రవచించారు? యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో 7వ రోజు ఉంటారని, ఓకేనండి, అది ఎప్పుడు ప్రవచింపబడింది? ఎవరు ప్రవచించారు? ప్రభే చెప్పారు, నేను శ్రమలను పొంది. దేవుని 10 ఆజ్ఞల్లో ఏమన్నా ఒక ఆజ్ఞ నిర్గమాకాండానికి ద్వితీయోపదేశ కాండానికి మారిందండి? 28 చాప్టర్ దేవుని 28 కాదండి, క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అండి. దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో ఏదన్నా ఒక ఆజ్ఞ నిర్గమాకాండానికి, ఓకేనా, నెక్స్ట్ దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఎన్ని చోట్ల రాయబడినాయండి బైబిల్లో? లేవీకాండము రాయబడలేదు. నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడింది. అవునవును. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం, ఈ 2 చోట్ల కూడా ఆజ్ఞలు రాయబడింది. కానీ నిర్గమాకాండంలో ఉన్నట్టే ద్వితీయోపదేశ కాండంలో ఒక ఆజ్ఞ ఉండదు. ఏంటంటే ఆజ్ఞ విశ్రాంతి దినం గురించి అండి. నిర్గమాకాండంలో ఏమని చెప్పబడుతుంది అంటే, మీరు గుర్తుంచుకోండి అని చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండంలో మీరు ఆచరించండి అని చెప్తారు, ఓకేనా. తర్వాత ఇంకేం చెప్పబడతారంటే, నిర్గమాకాండంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, చరాచర సృష్టిని చేశాను కాబట్టి 6 రోజుల్లో 7వ రోజు విశ్రాంతిని మీరు ఆచరింపాలి అని చెప్పబడుతుంది. కానీ ద్వితీయోపదేశ కాలంలో ఏముంటదంటే, మిమ్మల్ని విమోచించాను కావున 7వ రోజు విశ్రాంతి దినాన్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పబడుతుందండి. సో బైబిల్ తప్పు రాయలేదండి. ఏమని చెప్తుందంటే, మన యొక్క ప్రతి మానవుడి యొక్క విమోచన ఎప్పుడు కంప్లీట్ అయింది? భూమి మీద పుట్టబోయేవంటి ప్రతి ఒక్కరి యొక్క విమోచన ఏ రోజు కంప్లీట్ అయిందండి? శిలువ మరణం రోజండి. సో ఎగ్జాక్ట్ గా చెక్ చేస్తే ఆ రాత్రి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు కంప్లీట్ చేస్తానే ఉన్నారండి.
పాపాలు మోపబడడం, సత్యానికి సాక్ష్యం ఇవ్వడం, తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మరణించడం, మరణించిన తర్వాత ఇది ఫినిష్డ్, ఇది ఏమని చెప్తారంటే ఇంకా It's finished. సమాప్తం అని చెప్పిన తర్వాత రక్షణ యొక్క కార్యం గాని విమోచన గాని కంప్లీట్ అయింది. అది ఏ రోజు? ఏ రోజు అండి అది? ఫ్రైడే అండి. ఫ్రైడే Right. 6వ రోజు. 3 గంటలప్పుడు. 6వ రోజు కరెక్టేనండి? కరెక్టేనండి. 6వ రోజు. 6వ రోజు ఆ పని కంప్లీట్ చేసిన తర్వాత, సృష్టి కంప్లీట్ చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే విశ్రాంతి తీసుకున్నారో అదే విధంగా విమోచన కార్యమైనప్పుడు కూడా విశ్రాంతి తీసుకున్నారు. సో అసలు ఈ విశ్రాంతి దినం అవసరమా? ఓకేనండి. సో ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం చెక్ చేస్తే కనుక మనకి ఏమని చెప్పబడుతుందంటే ఇక్కడ దేవుడు విశ్రాంతి దినాన్ని చేసినట్టు చెప్పబడుతుంది. సో ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎవరైనా ఉన్నారండి? ఇశ్రాయేలీయులు ఎవరు బాబు? ఇశ్రాయేలీయులు ఇక్కడ క్షమించండి, ఈ వచనంలో ఈ సృష్టి చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరైనా అక్కడ నివసిస్తా ఉన్నారా? లేదండి, అందరూ ఒకటే అండి. అక్కడ ఉంది దేవుడు, ఆదాము, అవ్వ, దేవుని యొక్క దేవదూతలు. కరెక్టేనండి? అవును. సో స్పష్టంగా చెక్ చేస్తే దేవుడు మానవులకి ఇచ్చారు. ఆ తర్వాత నిర్గమకాండ 20 అధ్యాయం 8, 11 చెక్ చేస్తే స్పష్టంగా చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ చాలా మంది అంటారు అది ఇశ్రాయేలీయులకి ఇచ్చారు కదండి అంటారు. ఎవరైనా ఒకసారి ఇది ఆజ్ఞ చదువుతారా? ఏది బాబు? ఇదే 20 అధ్యాయం 8, 11 వచనాలు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 10వ వచనం చదవండి. వద్దులేండి, 8, 11 చదువుదాం. చాప్టర్ ఏది? 20 అధ్యాయం అండి. ఆ, 20 అధ్యాయం ఆది 8, కాండం. 11. ఆది కాండమా? నిర్గమకాండం అండి. నిర్గమ కాండమా? ఓకే ఓకే, తీస్తున్నా. నిర్గమ కాండము 20 అధ్యాయం 8, 11 అండి. 15 వచ్చాయి. ఓకే, 15 తీస్తున్నా సార్. ఉంటదండి విశ్రాంతి దినం. 8 నిర్గమ కాండము 8 నుంచి 15. 11 అండి. నీ నాసికారంధ్రమును ఊపిరి వలన కాదండి, నిర్గమకాండం 20 అధ్యాయం 8, 11 అండి. ఓకే, 20. ఓకే ఓకే ఓకే. కమాండ్మెంట్స్. ఓకే ఓకే ఓకే. సారీ, నేను అదే అనుకుంటున్నాను. కమాండ్మెంట్స్ 20, 15 నుంచి 8 నుంచి దొంగిలడకూడదు, పొరుగు వారి ముందు అబద్ధ పలుకోకూడదు. ఏమండి? 8వ వచనం అండి. 8వ వచనం అండి. 8. ఓకే బాబు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోను. 6 దినములు నీ కష్టపడి నీ పని అంతా చేయవాలి. నేను 7వ దినము నీ దేవుడి అని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనాను, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనాను, నీ దాసి అయినా, నీ పశువైనా, నీ ఇండ్లలో నేను ఏ పని చేయకూడదు. ఎవరండి లాస్ట్ గురించి ఎవరు చెప్పారు? లాస్ట్ లో ఎవరిని మెన్షన్ చేశారండి? పరదేశి. అంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఇంకా సో ఈవెన్ వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఏం చేసుకోవాలండి? అక్కడ ఇశ్రాయేలీలే కాదు, ఆజ్ఞలో స్పష్టంగా చెప్పబడింది. మీరు ఇశ్రాయేలీలు పాటించడం చెప్పలేదు. మీ ఇంటికి ఎవరైనా పరదేశి అంటే నాన్ ఇశ్రాయేలీలు వచ్చినా కానీ ఏం చేయాలి? ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలి. కరెక్టేనండి? అవును అవును. తర్వాత సో 7th డే సబ్బాత్ దేని గుర్తు చూపిస్తుంది? మన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారండి. ఇక్కడ ఏమని చెప్పారంటే సమాప్తమైంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనంలో ఏం చెప్పారంటే స్పష్టంగా అర్థం చేసుకోండి, సమాప్తమైనది. ఓకేనండి? ఏం సమాప్తమైంది? ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన లేఖ
ఒకటో అధ్యాయం 7వ వచనం. రాసిన ఎఫ్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. ఓకే చూస్తాను నాకేమో కొన్ని Ephesians. సారీ really. ఎఫ్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం అండి. ఫాస్ట్ గా తీయండి అందరూ. ఓకే ఏమో బాబు ఒకటి అధ్యాయం 1 చాప్టర్ 8 ఫస్ట్ నుంచా? 7వ వచనం అండి. 7వ వచనం చాలు. ఓకే 7వ వచనం. అచ్చా ఒకటి ఓకేమో బాబు. For by the sacrificial death of Christ we are set free. That is our sins are forgiven. How great is the grace of God which he gave to us in such a large measure. సో ఇంగ్లీష్ లో ఏముంటదంటేనండి, ఎన్కేజేవి వర్షన్ లో లేకపోతే కేజేవి వర్షన్ లో ఏముంటదంటే, ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడెంప్షన్. ఆయన రక్తం వల్ల మనకి విమోచనం అని చెప్తారండి. ఆయన రక్తం వల్ల మనకి విమోచనము. సో స్పష్టంగా అర్థం చేసుకుంటే కనుక ఓకేనండి, ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన ఆజ్ఞ ఏంటంటే కనుక, నువ్వు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దాసుడు ఉన్నావు కావున నీ దేవుడైన యెహోవా బాహుబలం చేత చాచిన చేతి చేత నిన్ను అక్కడి నుంచి రప్పించాలని జ్ఞాపకం చేసుకును, అందుచేత విశ్రాంతి దినం నువ్వు ఆచరించాలని చెప్పారు. సో మనం పాపంలో దాసుడు అయి ఉన్నప్పుడు దేవుడు ఆయన యొక్క 2 చేతులను చాచి ఓకేనండి, శిలువ మీద మరణం చేత మనకేం తీసుకొచ్చారు? దాసుడు కాదు కుమారుడు అని మనకి రక్షణ విమోచన తీసుకొచ్చిన దినం అని గుర్తుంచుకుని ఈ విశ్రాంతి దినం పాటించమని చెప్పారు. సో విశ్రాంతి దినం పాటించకపోతే కనుక ఓకేనండి ఏం జరుగుతుంది? నిర్గమాకాండం 31:13-16. ఓకే అమ్మా. నిర్గమాకాండం 31. చెప్పేస్తానండి వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారంటే ఇక్కడ, అది నీకు నాకు గురుతై ఉన్నది. కరెక్టేనండి? నీకు నాకు గురుతై ఉన్నది. ఎవరైతే దాన్ని పాటించట్లేదో, దాన్ని ఎవరైతే అపరిశుద్ధం చేస్తారో వాళ్ళు కంపల్సరీ కనుక మరణానికి పాత్రులు అని చెప్తారండి. వాళ్ళని లివింగ్ లోంచి ఓకేనండి ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధ జనాంగం నుంచి కొట్టివేస్తారని చెప్పబడింది. సో అసలు ఎందుకని ఇంత ఇంపార్టెంట్ ఏంటి? అది దేనికి గుర్తుగా ఉంది? కరెక్ట్ గా ఈ 7th డే సబ్బాత్ అనేది గుర్తు అని చెప్తున్నారు కదా, దేనికి గుర్తుగా ఉంది చెప్పండి అండి. పరిశుద్ధ దినం ఆయనకి సృష్టి. అవును బాబు నువ్వు చెప్పింది కరెక్ట్. నేను విశ్రాంతి దినమును ఆచరింపగలదని మేము పరిశుద్ధపరచేవాడు నేనే అని తెలుసుకున్నట్లు అది తరతరములకి మీకు గురుతును కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపగలదని క్షేమంగా అది పరిశుద్ధ దాని మనకి నిత్య జీవానికి గుర్తు. 2 చదివామండి, సృష్టి చేశారని విమోచన అని. సో మనం ఇప్పుడు ఎందుకు పాటించాలి? ఇప్పుడు ఇంకా దేనికి గుర్తుగా ఉంది? రక్షణకి గుర్తుగా ఉందండి. మనం రక్షణ అని చెప్పేస్తున్నాం కదా, విమోచన అని చెప్పాం కదా, అది అయిపోయింది. ఇంకా చెప్పండి. అంటే ప్రభువు భూమాకాశ సృజించిన తండ్రి సృష్టికర్తని మనం క్రౌన్ ఆఫ్ క్రియేషన్ ని ఆ రోజు మనం అంత సృష్టి ద్వారా నోటి వాక్ ద్వారా ప్రతి అయిపోయింది. నెక్స్ట్ అని అడుగుతున్నాను. అది అయిపోయింది, సృష్టి కార్యం కంప్లీట్ అయిపోయింది, విమోచన కంప్లీట్ అయిపోయింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఏమన్నా గుర్తుందా? మనల్ని హెవెన్ లోకి తీసుకెళ్తారండి ఆయన, అదే గుర్తండి. సో పరలోకంలో హెబ్రీలకు రాసిన లేక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే ఏమని రాయబడిందంటే దేవుడు స్పష్టంగా చెప్పారండి, పరలోకంలో మీరు నాతో నివసించబోతున్నారు. ఈ దినం దేనికి గుర్తుందంటే కనుక మీకు నాకు మీరు నాతో ఉండడానికి సూచికగా ఉందని కూడా గుర్తు చేశారండి. ఇది ఎట్లా చెప్పొచ్చు మనం? ఏమండి పరలోకంలో కూడా మనం ఆచరిస్తాము దేవుని ఆజ్ఞ సబ్బాతుని. అలా కాదండి చెప్పింది, అది కాదండి. ఆచరిస్తాము, నేను అది కాదు చెప్పేది.
ఆ, మనల్ని 6 నివసింపజేస్తాడు. రోజుల నుంచి దేవుడు సృష్టి కార్యం చేస్తా ఉన్నారండి. ఏంటంటే సృష్టి కార్యం ఇన్ ద సెన్స్ అంటే తండ్రి దేవుడు 6000 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారని చెప్పబడుతుంది. ఓకేనండి. హెబ్రీయులకు ఆ, రాసిన లేఖ 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఏం చెప్తుందంటే సప్తమ దిన విశ్రాంతి దినంలోకి ఎంటర్ అవ్వకుండా మీరు ఏమైనా ఉంటారేమో. సో మీరు ఆ పరిశుద్ధత నుంచి పక్కకు ఉండి ఆ యొక్క విశ్రాంతిలో అడుగు పెట్టడానికి మీరు సర్వదా కృషి చేయండి అని చెప్పబడుతుంది. సో దేవుడు రెస్ట్ తీసుకోబోతున్నారు. ఓకేనండి. ఆ రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే భూమి 6000 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందో, ఈ యొక్క పాపం సాతాన్ యొక్క రెబెలియస్ ఎప్పుడైతే భూమి మీద స్టార్ట్ అయిందో, పరలోకంలోనే స్టార్ట్ అయింది. భూమి మీద ఇంకా ఎక్కువైంది. ఎప్పుడైతే దేవుడు చేసిన సృష్టిని నాశనం చేసిందో, అప్పటి నుంచి 6000 సంవత్సరాల పాటు భూమి పాపంతో మూలుగుతుంది. మనకి బైబిల్లో రాయబడుతుంది, భూమి ఈ పాపంతో మూలుగుతుంది, విమోచన కోసం ఎదురు చూస్తుంది అని. సో మనం చెక్ చేస్తే కనుక ఈ యొక్క లాస్ట్ లాస్ట్ మూమెంట్స్ లో ఉన్నామండి. 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోవడానికి. సో ఈ 7,000 సంవత్సరం అనేది ఒకసారి టచ్ అయితే కనుక అది సబాటికల్ ఇయర్ అండి. సబాటికల్ ఇయర్ ఆఫ్ 1000 ఇయర్స్ అనుకుందాం. ఓకేనండి. సో ఆ రోజు ఏ ఒక్కరు కూడా దాసులుగా ఉండరండి. దాసులుగా ఉండరు. మనం చెక్ చేస్తే స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆ రోజు ఎవరు కూడా కుమారులే ఉంటారు కానీ దాసులు ఉండరు. సో ఫస్ట్ కుమారుడు ఎవరండి దేవునికి? ఫస్ట్ కుమారుడు ఎవరు? జీసస్ అండి. యేసు ప్రభు వారు. ఎవరండి? యేసు ప్రభు వారు. తప్పండి. తండ్రి నెక్స్ట్. అయినా ఆయన తండ్రి కదా, ప్రభు కుమారుడు. కాదండి, నేను క్వశ్చన్ అడిగానండి. దేవునికి భూమి మీద మొట్టమొదటి కుమారుడు ఎవరు? ఆదామండి. ఆదాము. 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 కరెక్టేనండి. ఆదామును తండ్రి ఎప్పుడు కలుస్తున్నారండి? ఏదేనులో ఉన్నారండి. ఏదేనులోనే ఏదైనా ప్రభు. ప్రతి సబ్బాత్ రోజు ఆ, దేవుడు ఆదాము కలిసి ఉండేవాళ్ళు అనుకోవచ్చండి. అనుకోవచ్చు. అవును, అవునండి. ప్రతిరోజు కలుసుకునేవారు. అవునండి. సబ్బాత్ రోజు సో ఇంకా వారికి అది విశ్రాంతి పాటించారండి అక్కడే ఫస్ట్. సో అట్లాగే తర్వాత మళ్ళీ చెక్ చేస్తే కనుక భూమి భూమి మీద దేవునికి మనిషికి సంబంధం కోల్పోయారండి. మళ్ళీ 6000 ఇయర్స్ అయిపోయినాక మళ్ళీ దేవుడు ఆయన యొక్క కుమారులతో కలిసి మళ్ళీ విశ్రాంతి తీసుకోని ఉన్నారు. ఓకేనండి. సో ఆ వచనాలు ఇక్కడ ఉన్నాయి, నేను ఎప్పుడైతే చదవట్లేదు. తర్వాత 7th డే రోజు, ఓకేనండి, 7th ఇయర్ రోజు ద్వితీయోపదేశ కాండం ఏం చెప్పబడుతుందంటే మీ ఇంట్లో ఎవరైనా కానీ అమ్మబడితే కనుక పాపానికి అమ్మబడినా దేనికి అమ్మబడినా కానీ వాళ్ళని దాని నుంచి విడుదల చేయాలి. సో ఇర్మియా 34:8, 17 చదివితే ఇశ్రాయేలీలు ఏం చేశారు? 17 వచనం ఒకటి చదవండి చాలు. ఇర్మియా 34 అధ్యాయం 17 వచనం. లేకపోతే మొత్తం చదవండి, బాగుంటది. ఇర్మియా 34:8, 17. 8, 17. ఓకే ఓకే, చదువుతా. యూదుల చేత యూదుల కొలువు చేయించు కొనక తన దాస్యములో ఎబ్రియులకి కాని ఎబ్రియుల రాండ కాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవాలని రాజాని సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత యెహోవా వద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసీలుగా దాసి జనముగా నున్న వారిని విడిపించుదురు, మరియు ఇక మొదట ఎవరును వాటి కొలువు చేయించుకొని కొనమని ఒప్పుకొని ఆ నిబంధనలో చేసిన ప్రజలందరూ విధేయులై వారిని విడిపించేది. అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తమ స్వతంత్రులుగా పోనిచ్చిన దాసీలను మరలా దాసీలుగాను లోపరుచుకొనిది. కావున యెహోవా వద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను మీ ఇతడు రప్పించిన దినము
వారితో నిబంధన చేసిద్దని. నీవు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేస్తున్న ఇబ్రియులకు సహోదరులను 7 సంవత్సరములను తీరిన తర్వాత మీరు విడిపోవాలి నేను. అయితే మీ పితరుల తమ చెవి యొగ్గక నా మాట అంగీకరింపకపోయింది. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగు వారి విడుదల చాటించమని చెప్పి నా పేరు పెట్టబడిన ఆ మందిరం మందు నా సన్నిధిని నిబంధన చేసిద్దది, నా దృష్టి యుక్తమైనది చేసిద్దది. పిమ్మట మీరు మనసు మార్చుకుని నామమున అపవిత్రపరిచిద్దది. మీరు ఇచ్చానుసారముగా తిరుగునట్లుగా వారి స్వతంత్రులుగా పొందించిన తర్వాత అందరూ తమ దాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరుచుకుంటిరి. కాబట్టి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులను తన పొరుగు వారిని విడుదల ప్రకటింపవాలని చెప్పిన మాట మీరు వినకపోతే ఆలోచించడి. విడుదల కావాలని నేను చాటించుచున్నాను. అది ఖడ్గము క్షేమ సంకటములను పాలొకటి విడుదలయ్యాయి. భూరాజ్యములన్నిట్లను ఇటు అటు చెదగొట్టుటకి మిమ్మల్ని అప్పగించుచున్నాను. మరియు నా ఏమని సన్నిధిని చెప్పారండి? ఎప్పుడైతే కనుక మీరు మళ్ళీ వాళ్ళని విమోచించబడిన వాళ్ళని మళ్ళీ మీరు వెనక్కి తీసుకున్నారో, ఓకేనా, దేవుడు పంపిస్తున్నారు మీ మీదకి ఖడ్గమును, అంటురోగమును, ఆకలి. కరెక్టేనండి? అవునమ్మా, అవును బాబు. సో ఈ భూమి మీద యుద్ధాలకి, ఈ భూమి మీద వస్తున్న వీటికి గల కారణం కూడా అర్థం చేసుకుంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోవడమే. సో దేవుడు చెప్తున్నారండి, మీరు ఓకేనా, 1 కొరింథీయులు 7:23 చదివితే మీరు ఇంకా బానిసలు కాదు, నేను మిమ్మల్ని విడిపించాను. సో ఆ విడిపించడం మొత్తం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఆ ప్రాసెస్ అంతా 6000 సంవత్సరాలు అయ్యేసరికి భూమి మీద ప్రతి ఒక్కరిని, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ విడిపించి దేవుడు ఆయన యొక్క కుమారులు చేసుకోవడానికి ఈ విశ్రాంతి దినం గుర్తుగా ఉంది. తర్వాత యెహెజ్కేలు 20:13. సో దేవుడు ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలీయులు విపరీతంగా దేవుని యొక్క విశ్రాంతి దినాల్ని అపవిత్రపరిచారని రాయబడింది. నేను ఈ వచనాలన్నీ చెప్తాను వినండి, ఓకేనా? తర్వాత నా విశ్రాంతి దినములను నువ్వు అపవిత్రపరిచి ఉన్నావు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. విశ్రాంతి దినం 23 ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఆచరించట్లేదో ఎవరు దూషింపబడుతున్నారండి? దేవుని నామము దూషించబడుతున్నారు. సో దేవుడు ప్రజలు జోక్ చేస్తున్నారండి, ఇవన్నీ కాసేపు జోక్ చేద్దామని జోక్ చేస్తున్నారండి. అందరిని అడుగుతున్నాను క్వశ్చన్, కాదమ్మా. దయచేసి అర్థం చేసుకోండి. సో దేవుడు చెప్తారండి, ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మీరు ప్రాపర్ గా ఆచరించకపోతే కనుక మీ యొక్క గుమ్మంలో నేను అగ్నిని రగలబెట్టెదను, అది ఏ ఒక్కళ్ళు ఆపలేరు. సో ఈ గుమ్మంలో అగ్ని రగలపెట్టడం అంటే ఏంటి? ఎవరు ఆపలేకపోవడం అంటే ఏంటి? సో దేవుని యొక్క మొట్టమొదటి దేవాలయం విశ్రాంతి దినం సరిగ్గా పాటించక ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు లెటర్లుగా చెప్పాలంటే నెబుకద్నెజరుని ఎన్నుకుని ఆ యొక్క యెరూషలేము యొక్క స్థలాన్ని 70 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా ఉంచి అగ్నితో కాల్చివేశారండి. అవును బాబు. ఆ తర్వాత విశ్రాంతి దినమునకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించక, ఓకేనండి, సో ఆయన విశ్వసించగా ఉండబట్టి రెండవ టెంపుల్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి సమయంలో రోమియోలు వచ్చి ఆ యొక్క యెరూషలేము ఆలయంలో అగ్ని దహించి వేశారండి. సో మళ్ళీ భూమి మీదకి అగ్ని రాబోతుందండి. ఎప్పుడు అది? ప్రభువు వచ్చిన తర్వాత 1000 పరిపాలన అయిపోయిన తర్వాత అగ్నితో కాల్చేయబోతున్నాను ప్రభు పాపుల్ని. వచ్చేటప్పుడు కూడా అగ్నితోనే వస్తారు కదండి. అవును, అగ్నితోనే ప్రభు వస్తారు. వచ్చేటప్పుడు మన వెంట అగ్నితోనే వస్తే రారండి. సెకండ్ టైం లో కూడా జరుగుతుందండి, అగ్నితో అవును, కాల్చివేయబడుతుంది. మనం సెకండ్ చదివితే కనుక స్పష్టంగా ఈ సొదొమ గుమొర్రా ఎట్లా అయిందో యేసుక్రీస్తు ప్రభు రాకడ అట్లా ఉంటుందని చెప్తారు. సొదొమ గుమొర్రా అగ్నితో కాల్చారండి, దేవుడు శుద్ధి చేశారా? అవును. చేశారు. సో మళ్ళీ అగ్ని ఎప్పుడు వస్తుందంటే విశ్రాంతి దినాన్ని మళ్ళీ సరిగ్గా ఆచరించినప్పుడు, ఓకేనండి, దేవుడు వాళ్ళందరిని కూడా వేరు చేసి ఓన్లీ విశ్రాంతి దినమేనా, బైబిల్ మొత్తం చెక్ చేసుకుంటూ వస్తే 1 నుంచి 10 ఆజ్ఞలు ఏ ఆజ్ఞ తీసుకున్నా కానీ ఈ విధంగా చెప్పొచ్చు అండి. మనం అనుకుంటాము
ఓ విశ్రాంతి దినాన్ని పాటించేస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను. మోసం అండి, మోసకరమైన మాటలండి ఇవి. కాదు. మనం ఒకటో అన్ని ఆజ్ఞ తీసుకున్నా కానీ మొత్తం ఇట్లాగే చెప్పుకుంటూ రావచ్చు. రెండో ఆజ్ఞ తీసుకున్నా కానీ మొత్తం ఇదే వచనాలు ఉంటాయి. మూడో ఆజ్ఞ తీసుకున్నా కానీ, ఆఖరికి పదో ఆజ్ఞ తీసుకున్నా కానీ ఇదే విధంగా ఆజ్ఞ ఉంటది. సో Toward the end of the 7th century BCE, the Babylonian Empire quickly conquers the lands to the west of the Euphrates River, including the Kingdom of Judah. When King Jehoiakim of Judah tries to rebel against Babylon, King Nebuchadnezzar quashes the rebellion and exiles the rulers and generals. Just 10 years later, Jehoiakim's brother Zedekiah, the new king of Judah, rebels again against the Babylonians. Nebuchadnezzar is furious. He decides to teach Judah a lesson it will never forget. On the 10th of Tevet, 588 BCE, he arrives at the walls of Jerusalem with a huge army and besieges the city. I'm standing by the northern wall of the city. This tower, known as the Israelite Tower, was uncovered by Professor Nachman Avigad in 1970. From the top of the tower, Zedekiah's soldiers watched in fear as hundreds of thousands of Babylonian archers, horsemen, and infantrymen stood before the walls. From here, they saw the Babylonian engineering corps close in on the city and lay siege to it. Cut off from the fields outside the walls, the people of Jerusalem now have no source of food. Hunger affects everybody, especially the children. The tongue of the suckling child cleaves to the roof of his mouth for thirst. The young children ask for bread, and no one breaks it for them. Corpses pile up in the streets and disease rages. As the siege drags on, fear and desperation grow. The harvest is past, summer has ended, and we are not saved. The terror reaches its peak when the Babylonian battering rams advance toward the walls and begin to pound them. The noise is deafening. The earth trembles. Soon, the conquering forces will break through the defenses, and the city will be lost. Just at this most critical moment, King Zedekiah decides to abandon the battle. Along with his soldiers, he sneaks through alleys under cover of night and escapes through the southern gate to the Kidron Valley, and then from there to the desert. And it came to pass that when King Zedekiah of Judah and all the men of war saw them, they fled and went out of the city by night by way of the king's garden, by the gate between the two walls, and he went out by way of the plain. Zedekiah ఈ వీడియో మీకు పెడతానండి, తర్వాత చూడండి. can't escape his fate. చాలా ఇక్కడ బాగుంది. ఏం అంత చెప్తున్నారంటే Soon afterwards, on the tense morning, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల, విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవడం వల్ల వాళ్ళ మీదకి నెబుకద్నెజరు రూపంలో ఏ విధంగా ఖడ్గం వచ్చింది, నెబుకద్నెజరు ఇశ్రాయేల్ మొత్తం చుట్టుముట్టేసిన తర్వాత ఏ విధంగా అక్కడ అంటు రోగాలు అంటుకున్నాయి, అంటు రోగాల నుంచి ఆ తర్వాత ఏ విధంగా ఆకలి. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు ఎప్పుడు కూడా జోక్ చేయలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒబే చేశారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో పని అయిపోయిన తర్వాత, ఆ పని కంప్లీట్ చేసేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత పౌలు గారు విశ్రాంతి తీసుకున్నారు. పౌలు గారు అన్యులకి సబ్బాతు రోజు వాక్యం చెప్పారు. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలండి, సొంత మాటలు కాదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్ రోజుల్లో ఏం చెప్పారంటే కనుక, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మీరు పారిపోవడం సబ్బాతు రోజు అంటే ముందే పారిపోండి, ఆ రోజు దయచేసి పారిపోవద్దు అని స్పష్టంగా చెప్పారు. సో ఏం చెప్పాలి, ఓకేనా? ఇవన్నీ నేను ఇప్పుడు దాటిచ్చేస్తున్నానండి. ఎవరు చేంజ్ చేశారు, ఎందుకు చేంజ్ చేశారు, ఇవన్నీ మనం చాలా సార్లు విన్నాయి. సో ఇవి మనకు అవసరం సబ్బతు లేదు. సో పాడుకోవాలంటే ప్రభు
ఆ టైం ఆఫ్ ట్రబుల్ అప్పుడు వింటర్ రాకూడదు, సబ్బాత్ రాకూడదు అని, చలికాలం రాకూడదు ప్రభు ప్రాజ్యమన్నారు కదా, అదేనా? అవునండి, అదేనండి. ఏం చెప్తున్నారంటే, సో ఆ, ఒకానొక సమయం వస్తుందండి, వీళ్ళు లా ఎప్పుడైతే పాస్ చేస్తారో అప్పుడు సండేలా. సండేలా అనుకోండి, కరెక్టే, సండేలానే కనపడేటట్టు వచ్చేది సండేలా. ఆ, ఓకేనండి. అవును. అది వచ్చినాక మీరు పరిగెట్టే కన్నా ముందే మీరు వెళ్ళి తాక్కుని రెడీగా ఉండండి. ఆ, అన్ఫార్చునేట్లీగా మనం క్రిస్టియన్స్ అయిన మనం ముందు వెళ్ళాలంటే మాకు విశ్వాసం సరిపోదని డిలే చేస్తూ ఉంటామండి. యోబు గారికి ఏ విధంగా అయితే శ్రమలు వచ్చినాయో, ఓకేనండి, యోబు గారి కుటుంబానికి, ఇశ్రాయేలీలకు ఏ విధంగా అయితే శ్రమలు వచ్చినాయో, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి టైంలో యూదులకు ఏ విధంగా అయితే శ్రమలు వచ్చినాయో, మళ్ళీ సెవెంత్ డే అడ్వెంటిస్టులకు ఆ విధంగా శ్రమ రాబోతుందండి. సో దేవుడు స్పష్టంగా చెప్తున్న మాటలండి ఏంటంటే, ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు అనవసరంగా అబద్ధములు చేపట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించి ఆయన విధులు చదువుదామండి. ఆమోస్ 2:4-5 అండి. ఓకే అమ్మా. ఆమోస్ 2:4-5. రెండు, 4, 5 ఇది వచ్చింది. తీస్తున్నా. అవునండి. ఒక్క నిమిషం బాబు. 2, 4, 5 యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రం విసర్జించి ఆ నిధులను గైకొనక యూదా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరాన్ని దహించి వేయును. సో స్పష్టంగా చెక్ చేస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే విసర్జిస్తామో అగ్నితో దహించబడతామండి. సో ఇవన్నీ నేను దాటేస్తున్నాను. సో సింపుల్ గా చెప్పేది ఏంటంటేనండి, దేవుడైతే రానై ఉన్నారండి. ఆజ్ఞలు పాటించే వాళ్ళు, ఆజ్ఞలు పాటించిన వాళ్ళని దేవుడైతే వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత దేవుడు చెప్పేది ఏంటంటే కనుక స్పష్టంగా అర్థం చేసుకోనండి, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని తీసుకుని వెళ్తారండి. నేను చాలా దాటుకుంటూ వచ్చేసాను. సో ఈ విశ్రాంతి దినం రోజు, ఈ విశ్రాంతి దినం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇది యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి చేసిన రోజు, యేసుక్రీస్తు ప్రభువారు విమోచన కార్యం కంప్లీట్ చేసిన రోజు, యేసుక్రీస్తు ప్రభువారు ఓకేనండి తన తండ్రికి మన కుమారులుగా చేస్తున్న రోజు అని గుర్తుగా ఉంచుకోవాలని మనం అందరం అర్థం చేసుకున్నామండి. ప్రైజ్ ది లార్డ్ అండి. బాగా చెప్పావమ్మా. కమ్ అగైన్ బాబు, కంటిన్యూస్లీ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని కృప అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్లీజ్ దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేయండి. జయప్రకాష్ బాబు, ఎవరండి ప్రేయర్ చేస్తుంది? ఈ రెండు బాబు బ్రదర్ మీరే బాబు, ఒక్క నిమిషం చేద్దాం. ఈ 2024 ఏమైనా ప్రత్యేకత ఉందా అండి? దేవుడు అబ్రహామును పిలిచినట్టు మనల్ని పిలుస్తారేమోనండి, ఆనందమే కదండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వర్తమానం చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో ప్రైజ్ ది మచ్. లార్డ్ అండి. ప్రేయర్ చేసుకుందాం. అలాగే. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీరు చేసిన లెక్కలేని మేలు కొన్న తండ్రి, నా ప్రభువా, అబ్రహాం ఏ విధంగా అయితే పిలిచారో నా ప్రభువా, ఆ విధంగా నా ప్రభువా మేము కూడా నా తండ్రి బబులోను విడిచి మీ చెంతకు రావడానికి కావాల్సిన జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయమని, కేవలం మీ వైపే చూసి నా ప్రభు సత్యాన్ని ఆచరించే భాగ్యాన్ని, నా ప్రభువా మొక్కుబడిగా శాంతితే కాదు నా ప్రభువా, మీ ఆజ్ఞలన్నింటినీ, మీ ధర్మశాస్త్రాలన్నింటినీ పాటించగలగడానికి నా ప్రభువా మీ మీద ఆధారపడే భాగ్యం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్ మెసేజ్, చాలా బాగా చెప్పావమ్మా. కెన్ ఐ సెండ్ మీ దిస్ మెసేజ్? థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా చక్కటి వర్తమానం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పిక్చర్ కావాలి, అమావతి పిక్చర్ కావాలమ్మా. మనకు వస్తాయమ్మా,
రికార్డింగ్ చేస్తారు కదా, ఆ రికార్డింగ్ లో okay. పిక్చర్స్ అన్ని కూడా Okay. వస్తాయి. థ్యాంక్ యూ. Okay, sure. అందరికి శుభరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా తప్పకుండా మీరు జాయిన్ అయ్యి మాకు వాకింగ్ బోధించవచ్చు బ్రదర్. ఆల్వేస్ వెల్కమ్. చెప్పాలండి వాక్యం. Always welcome. ఎప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. అడ్వెంటిస్ట్ ప్రేయర్ Happy Sabbath, everyone. హ్యాపీ సాబాత్. God bless you all.